ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిశీలకులు సహా సామాన్యుల వరకు అందరి చూపు ఇప్పుడు ఎల్కతుర్తి సభపైనే ఉన్నది. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రథోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న నిర్వహించబోయే సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉండబోతున్నదని, మేడారం సమ్మక్క సారక్క జాతరను తలపించేలా జరుగుతున్న ఏర్పాట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. చీమల దండు కదిలినట్టు, ఇంట్లో పెళ్లికి ఊరేగింపుగా కదిలినట్టు అప్పుడే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఎల్కతుర్తికి బయలుదేరుతున్నారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యావత్ తెలంగాణ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మేడారాన్ని తలపించేలా జనం జాతరలా కదలి వస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అందరి చూపు ఇప్పుడు బీఆర్ఎస్ సభపైనే ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒకసారి సభాస్థలి వద్దకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు తమ తమ నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్లి ప్రజలతో కలిసి రజతోత్సవ వేడుక కోసం కదలడం కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి గ్రామం నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 రోజుల ముందు నుంచే ఎడ్ల బండ్లలో వెళ్లేవారు, పాదయాత్రగా వెళ్లేవారు తమ తమ యాత్రలను ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కతుర్తిలోని సభాస్థలి పరిశీలనకు రానున్నారు. అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నప్పటికీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కేటీఆర్ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 22తో 16 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని భావిస్తున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎలకతుర్తి రజతోత్సవ సభా ప్రాంగణాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి 50,000 మంది సభకు తరలి వస్తారని తెలిపారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి మేము సైతం రజతోత్సవ సభకు వస్తామంటూ సూర్యాపేట రైతులు ఎడ్ల బండ్లపై బయలుదేరారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏరువాక పండుగకు బయలుదేరినట్లుగా బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు రైతులు కదిలారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇన్నాళ్లు నీడలో ఉన్నవాళ్లం ఎండలో పడ్డామని రైతులు వాపోతున్నారని చెప్పారు. కేసీఆర్ను వదులుకొని పెద్ద పొరపాటు చేశామని రైతులు చాలా బాధపడుతున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. ఇవాళ నీడలున్న వాళ్ళపై మేము ఎండలో పడ్డాం, మేము నాశనం అయిపోతున్నాం, అన్ని రంగాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు. ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం ప్రజల్లో కనబడుతూ ఉంది. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం, అసలు వ్యవసాయమే దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ను మేము వదులుకోవడం అనేది అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇవాళ రైతాంగం భావిస్తూ ఉంది. ప్రధానంగా సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ 12 మంది వైద్యులను కూడా అందుబాటులో పెడుతోంది. 10 చోట్ల ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతోంది. 6 అంబులెన్స్లను కూడా అందుబాటులో పెడుతున్నారు. లక్షలాది మందికి కావాల్సిన మందులతో పాటు నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సభ కోసం సుమారు 2,500 మంది వాలంటీర్లను సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేక టీషర్టులను కూడా రూపొందించింది. వీరికి తాత్కాలికంగా శిక్షణ కూడా ఇచ్చింది. ఎవరు ఎక్కడ ఉండాలి, ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా చూడాలి, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను ఎలా అందించాలి, అస్వస్థతకు గురైన వారిని ఎలా తరలించాలి తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. వీరిలో మెజారిటీ వాలంటీర్లు ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకు చేరుకొని సభాస్థలి ఏర్పాట్ల పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి ప్రత్యేకంగా వాకీ టాకీలు కూడా అందజేశారు. సభ కోసం ఒకవేళ మొబైల్ ఫోన్లు పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే వాకీ టాకీలను అందుబాటులో ఉంచుతున్నారు. సభాస్థలి వద్ద మీడియా ప్రతినిధులు, ఇతరులు ఉపయోగించుకునేలా వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ, స్థానిక మీడియాకు ఇబ్బంది కలగకుండా వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు. సభకు వచ్చేవారి కోసం సుమారు 1000 మూత్రశాలలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. బయో టాయిలెట్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఈసారి సభాస్థలికి సమీపంలోని కొన్ని సెల్ఫీ బూతులను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చేవారు కేసీఆర్, కేటీఆర్తో ఫోటో దిగినట్లు అనుభూతి కోసం వారి చిత్రపటాలతో కూడిన సెల్ఫీ బూత్లను ఏర్పాటు చేశారు.